హాయ్ మా నమస్తే అందరికీ. ఇవాళ నా దరిద్రం చూడండి ఎలా ఉందో. ఇక్కడి నుంచే నుంచొని వెళ్ళాల్సి వస్తుంది. ఇది కాక అంటే క్లాస్లో మీరు అసైన్మెంట్స్ ఇవ్వాల్సి వస్తే మీరు ఎప్పటికల్లా ఇస్తారో ఒక్కసారి కామెంట్ చేయండి. మేమైతే ఎలా చేస్తాం చెప్పనా. ఇవాళ ఇంకొక 2 గంటల్లో అసైన్మెంట్ ఇవ్వాల్సిన పీరియడ్ వస్తుందంటే మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తాం అనమాట రాయటం. అలా ఉంది. దానికోసమే A4 షీట్లు, స్టిక్ ఫైల్స్, పెన్నులు కూడా ఇప్పుడే కొన్నాం. ఇవి తీసుకొని వెళ్ళి క్లాస్లో కూర్చొని రాసుకోవాలి. ఇప్పుడు క్లాసెస్ వినేది లేదు, ఏం లేదు. బయట ఎక్కడైనా కూర్చొని రాసుకుందాం అనుకుంటే ఎందుకు మళ్ళీ అవన్నీ డైరెక్ట్ క్లాస్లో కూర్చొని రాసుకున్నామంటే అటెండెన్స్ కూడా పడిద్ది అని చెప్పి క్లాస్కే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇవి మా చుట్టుపక్కల ఉన్న డిపార్ట్మెంట్స్. మా డిపార్ట్మెంట్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఏంటంటే ప్రతి బిల్డింగ్కి ఒక 2-3 డిపార్ట్మెంట్స్ కాంబినేషన్ ఉంటుంది. కానీ మా డిపార్ట్మెంట్కి మాత్రమే సింగిల్ ఎలోన్ డిపార్ట్మెంట్ అనమాట. వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎవరు ఉండరు మా దాంట్లో, మేము మాత్రమే. అది మాకు ప్లస్ పాయింట్. మీరేమనుకుంటున్నారు మా డిపార్ట్మెంట్ గురించి ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఏఎన్యూలో ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తే మాకు చెప్పండి. నేనైతే మీకోసం వీడియోస్ రికార్డ్ చేసి పెడతాను. అక్కడ మేడం క్లాస్ చెప్తుంటే మేము కింద అసైన్మెంట్స్ రాసేసాం. ఆ తర్వాత అసైన్మెంట్లు కూడా ఇచ్చాం. అదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది. కాలేజ్ టైం అయిపోయింది. కాలేజ్ నుంచి ఇంటికి బయలుదేరిపోయాం. తర్వాత ఏంటంటే బండి మీద వెళ్తుంటే కొంచెం బండి కొంచెం తేడా కనిపించింది. వెంటనే విజయవాడలో నవరంగ్లో బండ్లు బాగు చేస్తారు కదా, సో అక్కడికి వెళ్ళిపోయాం అనమాట. అక్కడ ఏంటంటే బండ్లు బాగు చేస్తారు అంటే సామాన్లు కూడా అన్నీ అక్కడే దొరుకుతాయి. అండ్ అక్కడైతే కొంచెం ఫాస్ట్గా అయిపోద్దులే అని చెప్పి మేము అక్కడికి వెళ్ళిపోయాం. బండిలో నుంచి ఇంజిన్ ఆయిల్ ఎంత ఉందని చూస్తే కొంచెం కూడా లేదు దాంట్లో. ఆ టబ్లో ఉన్నది ఆ టబ్లోనే ఉంది. మేము వెళ్ళి దాన్ని ఓపెన్ చేసాడు, కొంచెం కూడా లేదు. వెంటనే ఒక 450 రూపాయలు పడింది. కాస్ట్రాల్ది ఆయిల్ లీటర్ అనుకుంటుంది, నాకు తెలీదు. మా ఫ్రెండ్ తీసుకున్నాడు. అది ఎంత ఉంటుందో మీరు కామెంట్ చేయండి, ఓకేనా. అది తీసుకొని పోసాడు అన్నయ్య. మీరు ఎప్పుడైనా నవరంగ్లో బాగు చేయించారని కామెంట్ చేయండి, ఓకేనా. విజయవాడలో ఉంటే మీరు నవరంగ్లో ఎప్పుడైనా బాగు చేపిస్తే కామెంట్ చేయండి. అన్నయ్య చేసినందుకేమో 150 తీసుకున్నాడు. తర్వాత సామాన్లు వచ్చేసరికి 800 అలా అయినాయి, అరౌండ్ 800 అయినాయి. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరిపోయాం అనమాట. ఇక్కడ పక్కనే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఒకటి బాగు చేస్తున్నారు చూడండి. ఇక్కడ చాలా ఉంటాయి షాపులు, తక్కువకి అయిపోతాయి అనమాట ఇక్కడ అయితే. ఇక్కడ ఏదో షాప్ ఓపెనింగ్ ఉంది, కొంచెం హడావుడి చేస్తున్నారు. ఇంక వెళ్ళేటప్పుడు కూర్చొని వెళ్ళిపోతున్నాను అనమాట. ప్రశాంతంగా ఉంది. ఓకే మామూలు వ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.